ఇవాళ తెలంగాణ కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది. నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ ఈ రోజు చర్చించనుంది. పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం నివేదికపై సచివాలయంలో కీలక సమావేశం ముగిసింది. 2 రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అనంతరం రేవంత్ సర్కార్ ఈ నివేదికను అధ్యయనం చేయడానికి సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైన కూడా కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ పంపిణీ అంచనాలకు గుడ్డిగా ఆమోదం తెలిపారు అధికారులని కమిషన్ నివేదికలో చాలా స్పష్టంగా పొందుపరిచినట్లుగా సమాచారం. ఆర్థిక శాఖ అయితే కనీస బాధ్యతలు కూడా నిర్వహించలేదని వివరించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ పాత్రపై కమిషన్ నివేదికలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఇవాళ కేబినెట్లకు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది. కేబినెట్ సమావేశంలో కాళేశ్వర కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించనున్నారు. అనంతరం అసెంబ్లీలో సర్కార్ పూర్తి నివేదికను ప్రవేశపెట్టనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యంగా చెప్పండి, కాళేశ్వరం నివేదిక అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు చర్చకు రాబోతోందా? ఏం జరగబోతోంది? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ప్రసాద్, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం ప్రత్యేకంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక పైనే చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అధ్యయనానికి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు నేతృత్వంలో 3 సభ్యులతో కూడినటువంటి ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ను ఈ రోజు కేబినెట్ కు అందించను. దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో నిన్న భేటీ కూడా కావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కమిషన్ చేసినటువంటి సిఫార్సుల ఆధారంగా ముందుకు వెళ్లే ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏసీబీ విచారణ చేయించాలా లేదంటే ప్రత్యేకంగా సిట్ ని ఏర్పాటు చేయాలా అనే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించిన తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఈ యొక్క పూర్తి నివేదికను ప్రవేశపెట్టి చర్చించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఈ కేబినెట్ లో ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే కమిషన్ దీనికి సంబంధించి పలు సూచనలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులపై అభియోగాలు మోపినట్టుగా కూడా ఇప్పటికి అందుతున్న ప్రాథమిక సమాచారం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కేబినెట్ తర్వాత అదేవిధంగా అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత బయటికి విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది నివేదికను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై త్రిసభ్య కమిటీ కూడా ఇప్పటికే బ్రీఫ్ రిపోర్ట్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతా ఉన్నారు. ఈ రోజు కేబినెట్ సమావేశంలో అవలంబించబడినటువంటి వ్యూహాలు అదేవిధంగా కేబినెట్ నోటుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. మధ్యాహ్నం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఈ ప్రభుత్వం అసలు ఏమనుకుంటుంది, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కమిషన్ చేసినటువంటి సిఫార్సులు
సో ఎట్లాంటి సిఫారసులు చేసింది, అదేవిధంగా ఎవరెవరిని బాధ్యులు చేసింది అనే దానిపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క ఈ కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే ఆర్థిక శాఖ, అదేవిధంగా లోపాలు కావచ్చు, ఇతర ఉన్నతాధికారుల లోపాలు కావచ్చు, అప్పటి ప్రభుత్వ పెద్దల లోపాలు కావచ్చు, ఇప్పటికే ఆ కమిషన్ రిపోర్ట్ లో స్పష్టంగా తెలియజేసిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. 650 పేజీల నివేదికలో అవన్నీ కూడా పొందుపరిచిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. సో ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఈ పూర్తి నివేదికను ప్రవేశపెట్టి ప్రభుత్వం చర్చించిన తర్వాత ఒక తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.